కాదు అద్దాలు తెచ్చుకోవా నువ్వు గాలి కొట్టు నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు చెప్పు పాట అలిగిన లోకల్ కాకుల ఆంటీ పెద్దమ్మ అమ్మమ్మ తీసుకొస్తాం దొంగన కొడుక దొంగన కొడుక రారా నీ మొక్కలో రెస్టారెంట్ కూడా పోయి నా తల్లి విన్నా ఏమంటుంది తెలుసా మంచి కుదరాలు నీ మొక్క మామూలు అందం కాదు అవ్వా అందానికి ఐశ్వర్య ఐశ్వర్య కొంచెం మేకప్ ఎక్కువైంది అరే ఒరే ఒరే పిల్లి ఏం పని చేసుకుంటున్నా పైసలు ఇచ్చింది 500 5,000 ఇవ్వాలి 500 500 పుక్కాడు పెట్టినా అడ్డం నిల్చుంటున్నాను మొన్న చూసాను ఒక బస్ ఎక్కుతాయి ఫ్రీ ఇగో 2 రూపాయలకి మరి షారుఖ్ ఖాన్ ఏమంటారు కవిత లిక్కర్ స్కామ్ లో దొరికింది కదా దాని ఏమంటారు మీరు ముట్టకాయలు అంటారు శ్రీకాంత్ ఏమవుతాడు మీకు అమ్మా నార్జన ఫోన్ చేస్తున్నా అన్నపూర్ణ స్టూడియో నా వరకు చూసి బట్రాయి మర్యాద అడిగినప్పుడు ఇప్పుడు ఇస్తా అమ్మా నా అర్జున ఫోటో వెళ్తుంది దాని మూతుల్లో అంత ఇష్టంగా తమ్ముళ్ళు పెడితే పోతాయి అవి వేసుకునే పాస్ కావు అట్లా అవుతాయి తీసుకుంటా ఏమైనా మాట్లాడితే తీసుకుంటా నువ్వు చెప్పు మరి మన ఫలగొట్టిన నువ్వే కొట్టినావు పాత పక్కడి కాదు వచ్చిండు 1 నంబర్ కొడుకు హాలీవుడ్ హీరో లెక్కుంటాడు షారుఖ్ ఖాన్ లెక్కుంటాడు అంట మరి అర్థమైన క్వశ్చన్ చదవక మంచిగా ఉండండి మంచిగా మాట్లాడండి మీ మంచిగా ఉంటారా పట్ల ఉంటారా ఏంటి చెప్పండి మరి పుష్ప 2 ఎలా అనిపించింది చాలా మంది సినిమా వాళ్ళు డ్రగ్స్ కేసులలో ఇరుక్కుంటున్నారు ఈ మధ్యలో బాగా ఎక్కువైంది కదా దాని గురించి మీరేమంటారు వాడు ఎంత పెద్ద హీరో గుద్దవలు కాకుండా డ్రగ్స్ ఏదో చెప్పడమ్మా చాలా మంది చర్చి కాదు తాగి చాలా మంది ఇప్పుడు హీరోల కొడుకులు అవన్నీ డ్రగ్స్ కేసులు మధ్యలో బాగా దొరుకుతున్నాయి హిందీ హీరోలు సో దాన్ని మీరేమంటారు తాగుతున్నారు కొడుక తల్లిదండ్రులు చక్కగా
పిల్లల చక్కగా ఉంది కష్టపడి తల్లిలో బుద్ధి లేదు పిల్లలను కంచకాలు పెంచాలి ఎంత పెంచాలా అని తెలియదు వాళ్ళకు ఇంత జ్ఞానం లేదు సంపద కాదు పిల్లల వైపు నా కొడుకు ఫీకి వచ్చి తెమరకం ఒరే ఇక్కడ మీ కన్నం మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు పెళ్లి చేసుకున్నావు మైక్ నువ్వు మళ్ళీ మైక్ కాదు మైక్ అమ్మా చాలా మంది పార్కులలో ముచ్చులాట్లాడుకుంటారు దాన్ని మీరేమంటారు అవసరమా తల్లిదండ్రులు చెప్పు చెప్తే చెప్పు అందరు ముద్దులాడుతున్నారు అక్కడ చూసొచ్చిన ఇంతసేపు నిద్ర ఎట్లా పట్టింది నీకు ఒక తల్లిగా నిద్ర పోతావా నీకు సిగ్గులేదా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుదా అంటారు ఏం సీఎం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక మంచివేనా ఒక నాయకుడు మంచి నాయకుడు మంచి లేదా నువ్వు ఎలక్షన్ గెలవనే పోతున్నావు తెలంగాణ ఎక్కడ దాకుంది అంటే ఇదేనా సమాజము అదేమంటారు అంటే చెత్త మాత్రం నీ నోట్లో ఉందంటే నీ నోట్లో ఉందా చెత్త